తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖరరావు గారు, అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని, ఓ మంచి ప్రజాప్రతినిధిని మీరందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఏదో ఇదే విలాసవంతమైనటువంటి హోదా అని భావించకుండా నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని నిరంతరం ఆలోచన చేస్తూ వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్షణం కూడా. ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల గుండె చప్పుళ్లు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని, అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి 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 కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా అని. కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సన్న బియ్యం కేజీ మీ అందరికీ తెలిసింది 50 నుంచి 55 రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నాం. అంతేకాదు, మరి గత 10